అండి, ఈ రోజు దాబా స్టైల్ అయితే ఎగ్ కర్రీ అయితే చేస్తున్నా. సో కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నా, మంచిగా వస్తే సరే, లేకుంటే ఇంకా అలానే పెట్టేయచ్చు. నైట్ కూడా కర్రీ అయిపోతుందని ఇంకా 8 గుడ్లు అయితే పెట్టేశాను. తొక్క కూడా తీసేసి వేసిన గుడ్లు వేసినట్టే ఎప్పుడు వస్తాయో చూడాలి. అవన్ చేసేసి కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత గుడ్లను వేసి ఉప్పు కారం పసుపు వేసి మంచిగా అయిన తర్వాత తీసేసి పక్కన అయితే పెట్టేసుకున్నా. గిన్నెలు ఎక్కువ కాకూడదంటే మళ్ళీ అదే బాండిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు బిర్యానీ ఆకు చెక్క యాలకులు లవంగాలు వేసి బాగా మగ్గిన తర్వాత ఆనియన్స్ వేసి మంచి కలర్ లోకి వచ్చాక ఆనియన్స్ ఒక్కసారి మంచిగా కలిపేసుకొని కారము అల్లం పసుపు ఉప్పు అన్ని వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10-15 నిమిషాలు బాగా మగ్గనించుకోవాలి. తర్వాత వాటర్ పోసేసుకొని పెట్టేసుకొని కొంచెం వాటర్ మగ్గిన తర్వాత ఇంకా నేను టమాటా వేయడం క్లిప్ మర్చిపోయినట్టున్నా. టమాటా కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ కొంచెం నూనె పైకి తేలే వరకు పెట్టేసుకో. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, గుడ్లను కూడా వేసేసుకొని కసూరి మేతి కొంచెం కరివేపాకు కొత్తిమీర పుదీనా ఉంటే కూడా వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నా దగ్గర లేక వేసుకోలేదు. అంతే, దాబా స్టైల్లో ఎగ్ కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. చపాతీ రైస్ లకి ఎందులోకైనా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.